అయితే ఏంటయ్యా వీళ్ళు చేసిన భాగవతాలు ఒకటా రెండా చాలా ఉన్నాయి. అయితే మనకి లభించినటువంటి ఆధారాల ప్రకారం మనం జస్ట్ ఒక్కొక్క ఐటెం చూసుకుంటూ వెళ్దాం. సో మొదటి ఐటెంగా మనం ఏం చేద్దామంటే వైఎస్ఆర్ కడప జిల్లా తీసుకుందాం. ఈ వైఎస్ఆర్ కడప జిల్లాలో శ్రీ సయ్యద్ అమీరుద్దీన్ అనే ఆయన జీవో ఎంఎస్ నంబర్ 23 డేటెడ్ 15/5/2025 ప్రకారం కడప నుంచి తిరుపతికి ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి బదిలీ అయినప్పుడు అక్కడ కనిష్టంగా కనీసం 3 సంవత్సరాలు ఉండాలి, మామూలుగా అయితే 5 సంవత్సరాలు ఉండాలి. కానీ ఈ అమీరుద్దీన్ గారు 15వ తారీఖు వెలువడినటువంటి జీవో ప్రకారం, అంటే మే నెల 15వ తారీఖు 2025 సంవత్సరం వెలువడినటువంటి జీవో నంబర్ ఎంఎస్ నంబర్ 23 ప్రకారం సుమారుగా మే 31న ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ 10 జూన్ 2025 నాడు తిరిగి మళ్ళీ కడప వచ్చారు ఆయన తిరుపతి నుంచి. అంటే అక్కడ ఎంత మేనేజ్మెంట్ జరిగింది అనేది ఈ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకైతే పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సామాన్య ప్రజానీకానికి కూడా అర్థం చేసుకోవడానికి ఎక్కువసేపు పడదు. ఏ స్థాయిలో పర్యవేక్షణ జరిగింది అనేది ఊహించుకోవచ్చు. సరే పోనీ ఈయన్ని ఈ సదరు అమీరుద్దీన్ గారిని మెడికల్ గ్రౌండ్స్ మీద ట్రాన్స్ఫర్ చేశారు, ఆయన వెళ్ళిన వెంటనే ఆయన అస్వస్థకు గురయ్యారు, ఆయన ట్రాన్స్ఫర్ చేశారు, దీంట్లో ఒక ఇర్రెగ్యులారిటీ ఎక్కడ కనిపిస్తుంది, ఆక్షేపణ ఎక్కడుంది అని అనుకునే వాళ్ళకి ఇంకో ఉదాహరణ చెప్తాను నేను. ఆర్సీ నంబర్ 197-A ఆఫ్ 2025 డేటెడ్ 10/6/25 నాడు లైబ్రరీ శాఖ ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ ప్రకారం సెల్ఫ్ రిలీవ్ అవుతూ తిరుపతి నుంచి మళ్ళీ కడపకు వచ్చారు. కడపలో రిపోర్ట్ చేస్తారు, జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు. సో ఈయనకి మెడికల్ గ్రౌండ్స్ కూడా లేవు కదా, ఎందుకు వచ్చారనే దానికి గ్రంథాలయ సంస్థ సమాధానం చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్లోనే ఒక ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లాలో పాపం చాలా, అంటే ఆయన 5 సంవత్సరాలు సర్వీస్ పుటప్ చేసి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉండి అన్ని రకాలుగా అర్హతలు ఉండి ఆయన ఎంతో రిక్వెస్ట్ చేసుకున్నాడు పాపం. అంటే సార్ మా భార్యకి బ్రెయిన్ ట్యూమర్ ఉందండి, ఆవిడ చావు బతుకుల్లో ఉంది, సో నాకు కావాల్సినటువంటి పోస్ట్, నాకు కావాల్సిన ప్రదేశానికి బదిలీ చేయండి అంటే కన్సిడర్ చేయనటువంటి అధికారులు వీళ్ళ ముందు. ఇందులో సాగి అధికారి కాదు, డైరెక్టర్ గారు, డిప్యూటీ డైరెక్టర్ గారు. ఈ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్నటువంటి ఆవిడ భర్త గారు ఎవరైతే ఉన్నారో ఆయన అడిగిన ప్లేస్కి ఇంకొక ఆయన అన్ని శుభ్రంగా ఉన్నటువంటి ఇంకొక ఆవిడని తీసుకొచ్చి అక్కడ పోస్ట్ చేశారు. సో ఇలాంటి మెడికల్ గ్రౌండ్స్ మీద కూడా కన్సిడర్ చేయనటువంటి మనుషులు ఈ సయ్యద్ అమీరుద్దీన్ గారు, శ్రీ సయ్యద్ అమీరుద్దీన్ గారి విషయంలో మాత్రం మరి అక్కడ అంత బలమైన కారణాలు ఏమున్నాయో ఆయన వెంటనే 9 రోజులు వెంటనే వెనక్కి తిరిగి తీసుకొచ్చేసుకోవడానికి.